గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ మహాభారతాంతర్గతముగా ఉద్యోగ పర్వ మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఆ పర్వలో భాగంగా కృష్ణుడు ఉపదేశ అనంతరం బలరాముని యొక్క సంభాషణ, బలరాముని సంభాషణం ద్వారా కోపోద్రిక్తుడైనటువంటి సాత్యకి వీరోచిత సంభాషణం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఆ సంభాషణలో భాగంగా యది కుంతీ సుతం గేహే క్రీడంతం భ్రాతృభిః సహ అభిగమ్య జయేయుస్తే తేషాం ధర్మతో భవేత్ సమహూయతు రాజానం క్షత్రధర్మరతం సదా నికృత్య జితవంతస్తే కిన్ను తేషాం పరం శుభం కథం ప్రణిపతేచ్ఛాయం ఇహ కృత్వాపణం పరం అని ఈ శ్లోకం మనము పూర్వ దివసంలో చెప్పుకుని ఉన్నాము. అంటే భ్రాతృభిః సహా మొత్తం అందరితోటి క్రీడించేటటువంటి కుంతీసుడు ధర్మరాజుని వీళ్ళంతా కూడా అంటే అక్ష క్రీడలో పండితులైనటువంటి వారంతా పిలిచి అతన్ని పరాజయం పాలు చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అతను పరాజయం పొందుతున్నాడు అంటే అక్షక్రీడలో అతని యొక్క అనభిజ్ఞత్వం, ఆ ఆటలో అతనికి ప్రవేశం లేకపోవడం వల్ల ధర్మసుతుడైన అయినా కూడా అక్కడ ఆ అక్షక్రీడలో అనభిజ్ఞుడై అవ్వడం వలన అతను ఇక్కడ పరాజయం పాలు అవుతున్నాడు. అంటే అతని పరాజయం పాలు చేస్తూ ఉన్నారు వీళ్ళంతా. ఎక్కడైతే ఒక మనిషికి లోపం ఉంటుందో ఆ లోపాన్ని స్వీకరించి అతన్ని మనము చేతకాని వాడిలా నిలబెట్టడం, ఆ ప్రక్రియ జరుగుతూ ఉన్నది. అందులో సమూహూయతు రాజానం క్షత్రధర్మరతం సదా. వాస్తవానికి ఎందులో ఇతని ప్రవేశం ఉంది అంటే క్షత్రధర్మం, అంటే క్షత్రియుని యొక్క ధర్మం ఏదైతే ఉన్నదో పరిపాలన, అలాగే ధర్మ అనుష్ఠానము, వేద పోషణ, ఇవన్నీ ఆయన ధర్మాలు. ఈ రకమైనటువంటి ధర్మంలో ఉన్నవాడిని వేరే ప్రక్రియలోకి తీసుకువెళ్ళి ఆ ప్రక్రియలో అతనికి అనభిజ్ఞత్వాన్ని తెలుసుకుని అతన్ని ఓడించడం, అది అధర్మమే అవుతుంది. నికృత్య జితవంతస్తే కిన్ను తేషాం పరం శుభం. ఏ విధంగా వాళ్ళకి శుభం కలుగుతుంది? వాళ్ళంతా కూడా మోసగించి, అంటే అతనికి తెలియదు కాబట్టి అతన్ని మోసం చేసి వాళ్ళంతా జయిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉత్తమమైనటువంటి ప్రకృష్టమైన శుభం ఎట్లా కలుగుతుంది? కిం శుభం ప్రణిపతేచ్ఛాయం కథం ప్రణిపతేచ్ఛాయం ఇహ కృత్వాపణం పరం. అతను అజ్ఞాతవాసము అలాగే అరణ్యవాసము ఎట్లాగైతే ఉందో, ఎలాగైతే ఆ సమయ పరిపాలన అనేది ఉందో ఆ పరిపాలన అంతా చేసి ఉన్నాడు కాబట్టి ఇతను ఎవరి దగ్గర వచ్చి శరణాగతి పొందవలసిన అవసరము లేదు, ఆ విధంగా చెయ్యడు ఆయన. అనంతరం వనవాసాద్విముక్తస్తు ప్రాప్తః పైతామహం పదం యద్యయం పాపవిత్తాని కామయేత యుధిష్ఠిరః ఏవమపి అయమత్యంతం పరాన్ నారహతి యాచితుం. వనవాసం నుంచి విముక్తుడయ్యాడు ఆయన. అరణ్యవాసము అజ్ఞాతవాసము అనేటువంటి ఉభయవాసము కూడా పూర్తయింది. పూర్తయిన పిమ్మట పైతామహం పదం అంటే న్యాయలభ్యమైన స్థానాన్ని ఆయన పొందాడు. పొందినప్పుడు యద్యయం పాపవిత్తాని కామయేత యుధిష్ఠిరః, ఆయన పితృపితామహ ప్రపితామహాది పరంపరగా న్యాయలభ్యమైన స్థానాన్ని పొందాడు. ఎట్లాగైతే ఈయన పాపవిత్తాన్ని ఎలా కోరుకుంటాడు ఆయన? యుధిష్ఠిరః పాపవిత్తాన్ని ఎది కామయేత, ఏ విధంగా కోరుకుంటాడు ఆయన? వాస్తవానికి కోరుకోవాల్సి వస్తే ఏదో విధంగా పాపద్రవ్యం అనేక రకాలుగా కోరుకోవచ్చు. ఆయన పొందలేనిది కాదు పాపద్రవ్యం అయితే కనుక, ఆయన చేతకాని వాడు, అది పొందలేనివాడు కాదు. కానీ ఆ పాపద్రవ్యాన్ని ఆయన కోరుకోడు కదా. యద్యయం పాపవిత్తాని కామయేత యుధిష్ఠిరః ఏవమపి అత్యంతం పరాన్ నార్హతి యాచితుం. ఇప్పుడు క్షత్రియ ధర్మంలో ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఇతరులని యాచించడం అనేది అధర్మమే. ఏవమపి అంటే ఏ విధంగా అయితే అతను ఇతర ద్రవ్యం అనేది నీచమైన ద్రవ్యాన్ని, అశుద్ధమైన ద్రవ్యాన్ని, పాపద్రవ్యాన్ని ఎట్లా అయితే కోరడో,
కాబట్టి ఆయన అలాగే ఇతరుల్ని పోనీ ద్రవ్యం లేదు కాబట్టి ఇతరులనైనా యాచించి ద్రవ్యాన్ని పొందుదామా అంటే ఏవమవి అత్యంతం పరాను నార్హతి యాచితం, క్షత్రియ ధర్మంలో ఉన్నాడు కాబట్టి, పూర్ణ క్షత్రియుడు కాబట్టి ఆయన ఇతరుల యొక్క ద్రవ్యాన్ని యాచించడం అనేది ఉందే, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇది యుక్తము కాదు, అది ధర్మము కాదు. కాబట్టి ధర్మతత్పరుడైనటువంటి యుధిష్ఠిరుడు ఇతరుల్ని యాచించడం అనేది సముచితం కాదు, అది ధర్మం కాదు అని చెప్తూ ఉన్నాడు ఆయన. అనంతరం కథంచ ధర్మయుక్తాస్తే నచరాజ్యం జిహీర్షవః నివృత్తవాసాన్ కౌంతేయాన్ యాహుర్విదితా ఇతి. వీళ్ళంతా ధర్మయుక్తులు ఎట్లా అవుతారు? కౌరవులంతా కూడా ధర్మయుక్తులు ఎట్లా అవుతారు అంటే ధర్మంతో కూడిన వారు ఎలా అవుతారంటే నచ రాజ్యం జిహీర్షవః, వాళ్ళ రాజ్యాన్ని అపహరించుకుపోయారు. వాళ్ళు అపహరించుకున్నటువంటి రాజ్యాన్ని వాళ్ళు మళ్ళీ నివృత్తాన్ కౌంతేయాన్, నివృత్తవాసాన్ కౌంతేయాన్, వాళ్ళ వాసమంతా పూర్తయింది. అరణ్యవాసం అజ్ఞాతవాసం అనేది రెండూ పూర్తయి ఉన్నాయి. పూర్తయిన వాళ్ళకి అపహరించినటువంటి రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇవ్వలేదు కదా. కథం ధర్మయుక్తాహ, వాళ్ళు ఏ విధంగా ధర్మంతో కూడిన వారు అవుతారు? వాస్తవానికి చెప్పినటువంటి కాలం ఏదైతే ఉందో, వాళ్ళు నిర్ణయించిన కాలం ఏదైతే ఉందో తత్కాలాన్ని సమాప్తి చేసుకుని వాళ్ళు వచ్చారు. అంటే వాళ్ళు న్యాయబద్ధులై ఉన్నారు, ధర్మబద్ధులై ఉన్నారు. ఈ ధర్మబద్ధత్వం వాళ్ళ యందు ఉంది. కానీ వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి ఏమాత్రము న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నువ్వు వాళ్ళకి రాజ్యాన్ని ఇవ్వలేదు. అపహరించినటువంటి రాజ్యాన్ని మీరంతా అపహరించి ఉన్నారు కదా, జిహీర్షవః, రాజ్యాన్ని మీరు అపహరించుకుపోయారు కదా, కాబట్టి ఆ రాజ్యాన్ని మీరు తిరిగి ఇవ్వలేదు కదా. కాబట్టి వాళ్ళు ఏ విధంగా ధర్మయుక్తులు అవుతారు? ఆహురు విదితా ఇది, ధర్మయుక్తులు అనే మాట ఉందే, అది ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరైనా వీళ్ళని ధర్మయుక్తాహ అని పిలుస్తారా? ఏ విధంగా అయినా అంటారా వాళ్ళని? వాళ్ళు ఎప్పటికీ కూడా ధర్మయుక్తులు కాదు. అభిజ్ఞులైనటువంటి వాళ్ళు ఎవరో కూడా వాళ్ళ ధర్మయుక్తులు అని మాత్రం వాళ్ళని పిలవరు అని చెప్తున్నారు వాళ్ళు. అనునీతా హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ నవ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు. అనునీతా హి భీష్మేణ ద్రోణేన విదురేణ చ. ఇప్పుడు భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వీళ్ళంతా కూడా వాళ్ళు ఇంతకాలం మనం ఏదైతే చెప్పామో, పరిమిత కాలం ఏదైతే ఉన్నదో వాళ్ళకి అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి ఎంత కాలమైతే మనం చెప్పి ఉన్నామో ఆ కాలాన్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అతివాహితాహ, వాళ్ళంతా అతివాహనం చేశారు, వాళ్ళు పూర్తి చేసుకుని ఉన్నారు, దాన్ని కాలాన్ని అంతా కూడా దాటి ఉన్నారు. కాబట్టి అలా దాటినటువంటి వాళ్ళని వాళ్ళు నువ్వు నవ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు, వీళ్ళు చెప్తున్నా కూడా భీష్ముడు అలాగే ద్రోణుడు విదురుని చేత వీళ్ళు చెప్పబడి ఉన్నా కూడా కౌరవులు పాండవుల యొక్క వసుధనం ఏదైతే ఉన్నదో వాళ్ళ యొక్క ధనాన్ని ఇవ్వడానికి మాత్రం వాళ్ళు ఏమాత్రం ఇష్టపడటం లేదుట. నవ్యవస్యంతి పాండూనాం ప్రదాతుం పైతృకం వసు, నవ్యవస్యంతి పాండూనాం పైతృకం వసు ప్రదాతుం నవ్యవస్యంతి. వాళ్ళు ఏమాత్రం ఆ నిశ్చయాన్ని కలిగి లేరట. వాళ్ళకి ఆ ధనాన్ని ఇవ్వాలనేటటువంటి నిశ్చయం లేదు వాళ్ళ మనస్సులో. అనంతరం అహంతు తాన్ శితైర్బాణైః అనునీయరణే బలాత్ పాదయోః పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః. ఆయన యొక్క పాపం సాత్వికి యొక్క ఎలా ఉందంటే ఆయన దుఃఖము, ఈ వీళ్ళందరినీ తీసుకొచ్చి కౌరవులందరినీ తీసుకొచ్చి పాండవుల యొక్క కాళ్ళ మీద పడివేయాలి అని ఆయన కోరిక ఉంది పాపం. కాబట్టి దాన్ని ఎలా చెయ్యాలి అతని అభిప్రాయాన్ని మనకి ఒక శ్లోక రూపంలో చూపిస్తూ ఉన్నాడు ఆయన. అహంతు తాన్ శితైర్బాణైః, బాధించేటటువంటి బాణాలన్నీ వాళ్ళ మీద ప్రయోగం చేసి వాళ్ళందరినీ కూడా అనునీయ రణే బలాత్, బలాతు అంటే ఇతనికి ఉన్నటువంటి శక్తి చేత యుద్ధంలోకి వీళ్ళందరినీ లాక్కు వచ్చి పాదయో పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః, ఆ కుంతిపుత్రుడైనటువంటి ఆ మహానుభావుడు ఎవడైతే ఉన్నాడో ధర్మరాజు, అటువంటి వాడి యొక్క పాదాల మీద వీళ్ళందరినీ పడవేయాలి అని నాకు ఇచ్చ కోరిక, నాకు అట్లా ఉంది అని చెప్తున్నాడు ఆయన. అనంతర శ్లోకము అథ తే నవ్యవస్యంతి ప్రణిపాతాయ ధీమతః గమిష్యంతి సహ అమాత్యాః యమస్య సదనం ప్రతి. ఒకవేళ వీళ్ళు గనక ఇటువంటి నిశ్చయం చేసుకోకపోతే ప్రణిపాతాయ ధీమతః, ధీమంతుడైనటువంటి ఆ యుధిష్ఠిరుని యొక్క పాదాల మీద వీళ్ళు శరణాగతి వేడుకోకపోయినట్లయితే వీళ్ళకి పట్లే గతి ఎట్లా ఉన్నది అనే అంశాన్ని వివరిస్తూ ఉన్నారు ఆయన.
ప్రణిపాతాయ పాతయిష్యామి అహంతు తాన్ శితైర్బాణైః అనునీయరణే బలాత్ పాదయోః పాతయిష్యామి కౌంతేయస్య మహాత్మనః అథ తేన వ్యవస్యంతి ప్రణిపాతాయ ధీమతః. అనంతరం ఈ ప్రణిపాతాయ ధీమతః ఈ యుధిష్ఠిరుని యొక్క శరణాగతి వేడుకోకపోయినట్లయితే, వీళ్ళు కనుక అటువంటి నిశ్చయాన్ని పొందకోకపోతే, అతని శరణాగతి పొందాలి అనే నిశ్చయాన్ని కనుక వీళ్ళు చేసుకోకపోయినట్లయితే వీళ్ళకి పట్టే గతి ఏమిటి అంటే, గమిష్యంతి సహ అమాత్యాః యమస్య సదనం ప్రతి. వీళ్ళు అమాత్యులతో అందరితో కలిసి యమసదనానికి వీళ్ళు వెళ్ళడమే అవుతుంది. అక్కడికే పోతారట వీళ్ళంతా కూడా. అంటే వీళ్ళ యొక్క చేతిలో వాళ్ళ పరాభవం తప్పదు, వీళ్ళ చేతిలో వాళ్ళంతా మరణిస్తారు. యమసదనం ప్రతి గమిష్యంతి, యమస్థానానికి వీరంతా వెళ్ళిపోతారట. ఎప్పుడు యుధిష్ఠిరుడిని కనుక ఇతను శరణను వేడకాకపోతే, వీళ్ళు చేసిన తప్పు అక్కడ ఒప్పుకోకపోయినట్లయితే వీళ్ళంతా యమసదనం ప్రతి గమిష్యంతి. అనంతరం కోహి కాండీవధన్వానః నహి తే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః వేగం సమర్థా సంసోఢుం వజ్రస్యేవ మహీధరాః. నహి తే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః. యుద్ధం అంటే యుద్ధం చెయ్యాలనేటువంటి ఒక కోరిక ఏదైతే ఉన్నదో, ఆ కోరిక చేత నేను వీళ్ళు చేసినటువంటి అపరాధం చేత నేను క్రుద్ధుణ్ణయ్యి కనుక నేను యూధానస్య రణక్షేత్రంలో నేను యుద్ధం చేసేటువంటి నా యొక్క వేగం ఏదైతే ఉన్నదో, అంటే సాత్విక యొక్క బలాన్ని చెప్పుకుంటున్నాడు ఆయనే. నా యొక్క బలం ఏదైతే ఉందో, నా ధనుర్బాణ వేగం ఏదైతే ఉన్నదో, ఆ వేగాన్ని వీళ్ళు తట్టుకోవడానికి సమర్థులే కారు అని సాత్వికే చెప్తున్నాడు ఆయన. నహి తే యుయుధానస్య సంరబ్ధస్య యుయుత్సతః. యుద్ధం చేయాలనేటువంటి కోరిక, ఆ ఇచ్ఛ వలన సంరబ్ధస్య యుయుధానస్య అంటే వీళ్ళు చేసినటువంటి మోసం పట్ల చాలా కోపోద్రిక్తుడైనటువంటి ఆవేశంతో ఉన్నటువంటి ఈ సాత్యకి అతని యొక్క వేగం ఏదైతే ఉన్నదో, ఆ వేగాన్ని వీళ్ళు సహించడానికి సమర్థులే కారు. అది దానికి ఒక దృష్టాంతం కూడా ఒకటి చూపిస్తున్నారు. వజ్రస్యేవ మహీధరాః. ఎలాగైతే వజ్రము పర్వతములన్నిటినీ కూడా చిన్నం చేసేస్తుందో, పిండి కింద చేసేస్తుందో, అలా వీళ్ళందరినీ కూడా నేను నా వేగంతో, నా ధనుర్బాణ శక్తితో వీళ్ళందరినీ కూడా అసమర్థుల్ని చేస్తాను, వీళ్ళందరినీ కూడా సంహరిస్తాను అని అభిప్రాయం చెప్తున్నాడు ఆయన. అనంతరం కోహి గాండీవధన్వానం కశ్చ చక్రాయుధం యుధి మాంచాపి విషహేత్ క్రుద్ధం కశ్చ భీమం దురాసదం యమౌ చ దృఢధన్వానౌ యమలోకోపమద్యుతి విరాటద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతి కోజిజీవిషురాసేదేత్ ధృష్టద్యుమ్నం చ పార్షతం. కోహి కాండీవధన్వానం కశ్చ చక్రాయుధం యుధి మాంచాపి విషహేత్ క్రుద్ధం కశ్చ భీమం దురాసదం యమౌ చ దృఢధన్వానౌ యమకాలోపమద్యుతి విరాటద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతి కోజిజీవిషురాసాదేత్ ధృష్టద్యుమ్నం చ పార్షతం. వీళ్ళు ఎవ్వరూ కూడా సమర్థులు కారు వీళ్ళని జయించడానికి అని ఒక్కొక్కరు యొక్క నామతో మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళ యొక్క పేర్లు చెబుతూ ఎవరెవరు సమర్థులు, ఎవరెవరు నిలవలేరు యుద్ధంలో ఉండగా, యుద్ధంలో వీళ్ళంతా ఉండగా ఎవరూ జయించలేరు అని వాళ్ళ యొక్క పేర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు ఆయన. కోహి గాండీవధన్వానం. అర్జునుడిని చూసిన రణక్షేత్రంలో అర్జునుడిని చూసిన తర్వాత ఎవ్వడికి కూడా ఇంకా అసలు యుద్ధం చెయ్యాలనేటువంటి యోచన కూడా ఉండదట, అంతటి పరాక్రమవంతుడు ఆయన. అలాగే చక్రాయుధం ప్రతి కృష్ణుడిని చూసిన తర్వాత అట్లాగే అనిపిస్తుంది కదా, మొత్తం సమస్త భారతాన్ని కూడా మొత్తం నడిపించేటువంటి శక్తి ఆయన. ఇక్కడ ఉండేటువంటి జయాపజయాలను నిర్ణయించేవాడే కృష్ణ పరమాత్మ కాబట్టి అతను అక్కడ ఉండగా ఎవరు అక్కడ సమర్థుడిగా నిలవగలుగుతాడు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆయన. అలాగే భయంకరుడైనటువంటి భీముడు, మాంచాపి విషహేత్ క్రుద్ధం కశ్చ భీమం దురాసదం. అతని దగ్గరికి కూడా పోలేరట. దురాసదం ఎవరు అతని దగ్గరికి వెళ్ళడానికి కూడా సహించలేనంతటి పరాక్రమవంతుడు ఆయన సమీపానికి కూడా ఎవరు చేరలేరు. ఆ విధంగా
నన్ను అలాగే ఈయన మాంచాపి విషహేత్ క్రుద్ధం, నన్ను కూడా ఎవ్వరు నా దగ్గరికి రాలేరు, నన్ను ఎవరు సహించలేరు నా యొక్క పరాక్రమాన్ని. అట్లాగే యమౌచ దృఢధన్వానౌ, అలాగే నకులుడు సహదేవులు వీరులు కూడా దృఢధన్వానౌ అంటే ఆ విలువిద్యలో చాలా ఆరితేరిన వారి వాళ్ళంతా దృఢమైన ధనుస్సులు కలిగినటువంటి వాళ్ళు. అంటే విలువిద్య ఎక్కి పెట్టారంటే అవతల వాళ్ళ యొక్క సమాప్తి అయినట్లే. అవతల వాళ్ళ యొక్క పరాక్రమం ఎంతటిదైనా సరే వీళ్ళ యొక్క దృఢధన్వానులు కాబట్టి వీళ్ళ శక్తి చేత అవతల వాడిని సంహరించగలరు. యమౌచ దృఢధన్వానౌ యమకాలోపమద్యుతి అంటే వీళ్ళ యొక్క పరాక్రమం ఎట్లా ఉంది అన్నదానికి యమకాలోపమద్యుతి, యమకాలం అంటే కాలయమం అంటే కాలయముని వలె వీరి యొక్క పరాక్రమం ఉన్నది, ఆ విధంగా వీళ్ళు ప్రకాశిస్తూ ఉన్నారు అని చెబుతూ ఉండడంలో కాలయముడు వంటి అనమాట. అక్కడ యమహ అన్నది ఒకటి, కాలం అనేది ఒకటి. యమశబ్దానికి యముడు అనర్థము, కాల శబ్దానికి కాలం అనర్థం. దాని వివరణ కూడా మీకు తర్వాత చెప్తాను. యమకాలోపమద్యుతి విరాట ద్రుపదౌ వీరౌ యమకాలోపమద్యుతి. ఇక్కడ కూడా విరాటుడు, అలాగే విరాట మహారాజు, అలాగే ద్రుపదుడు వీరు కూడా వీరులు, సమర్థులైనటువంటి యుద్ధ యోధులు వీళ్ళంతా. వీళ్ళు కూడా యమకాలోపమద్యుతి ఎటువంటి వాళ్ళు అండంలో వీళ్ళకు కూడా కాలయములు వంటి వాళ్ళు అని ఒక దృష్టాంతంతో ఒక ఉపమానంతో చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉండగా కోజి జీవిషురాసాదేత్ ధృష్టద్యుమ్నంచ పార్షతం, అలాగే పార్షతం ధృష్టద్యుమ్నుణ్ణి చూసిన తర్వాత ఎవరికైనా జయించాలి అనేటువంటి కోరిక పుడుతుందా? ఆ జయించాలనేటువంటి కోరిక ఎవరికైనా ఉన్నా కూడా వీళ్ళని చూసేసరికి మొత్తం అంతా నశిస్తుంది. అది కోజి జీవిషురాసాదేత్ జిజీవిషు జీవనేచ్ఛు, జీవించాలనేటువంటి కోరిక ఎవరికైనా ఉంటే ఈ దృష్టద్యుమ్నంచ పార్షతం అక్కడ అతను చూసేసరికి ఇంకేం మిగలవు. ఆ విధంగా ఇక్కడ ఇందాక యమకాలోపమద్యుతి అని మనం చెప్పిన చోట యమశబ్దానికి యముడు శరీరం నుంచి ప్రాణాలను బయటికి లాగేస్తాడు, అంతే కదా ఆయన చేసే పని. శరీరేభ్య ప్రాణానాం ఉద్ధర్త, ప్రాణముల్ని పైకి లాగేస్తాడు ఆయన. ఈ కాలం ఏం చేస్తుందంటే ఆయుష పరిచ్ఛేత్త కాలహ అని నీలకంఠీయ వ్యాఖ్యానం అని ఒక సంస్కృత వ్యాఖ్యానం ఉన్నది. ఆ వ్యాఖ్యానంలో ఆ మాట రాస్తున్నారు ఆయన. ఈ ఆయుర్దాయాన్ని పరిచ్ఛేదం కాలం అనంతంగా ఉంది. ఎంత ప్రాణికోటి ఉన్నదో అంత ప్రాణికోటికి ఇంతంత కాలం అనేది ఒక పరిచ్ఛేద్యమై ఉన్నది, వేరు చేయబడింది. ఇప్పుడు ఇతని కాలం ఇది అని మనం ఎట్లా చెప్పగలుగుతున్నాము? అది చెప్పడానికి కాలమే పరిచ్ఛేత్త, కాలమే దాన్ని వేరు చేస్తుంది. వీడి యొక్క ఆయువు ఇది, వీడి యొక్క ఆయువు ఇది అని పరిచ్ఛేదకం ఏదైతే అయిందో ఆ పరిచ్ఛేదాన్ని చేసేది కాలమే. కాబట్టి కాలమేమో వీడి ఆయువు నిర్ణయిస్తోంది, యముడు వచ్చి ప్రాణాలు హరిస్తున్నాడు. కాబట్టి ఈ ఇరువురికి ఇటువంటి ఉపమానం చెప్పడంలో వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క ఎవరు వాళ్ళ ముందు ఎదురుపడినా కూడా వాళ్ళ ప్రాణములను వెంటనే వాడు ఉద్ధరణ పైకి లాగేస్తారు. అంటే కాలం ఏం చేస్తుంది, వీడి ఆయువు పూర్తయింది అని చెప్తోంది. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వీరోచితమైన పోరాటంతో వాళ్ళకి ఆయుర్దాయం పూర్తి అవ్వడమే వాళ్ళతో యుద్ధం చేయడం అంటే అనే అభిప్రాయము ఈ ఉపమానం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. అనంతరం పంచయితాన్ పాండవేయాస్తు ద్రౌపద్యాః కీర్తివర్ధనాన్ సమప్రమాణాన్ పాండూనాం సమవీర్యాన్ మదోత్కటాన్ సౌభద్రంచ మహేశ్వాసం అమరైరపి దుస్సహం గదప్రద్యుమ్న సాంబాశ్చ కాలసూర్యానలోపమాన్. అనంతరం ఇంకా కొంతమంది వీరుల యొక్క పేర్లు చెబుతూ ఉన్నారు. ఇటుపై పాండవుల యొక్క పుత్రులు ఎటువంటి వాళ్ళు అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. పంచయితాన్ పాండవేయాః, వీరి యొక్క కుమారుల మాట, పంచపాండవుల యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి వారు అని అంశాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తూ పాండవేయాస్తు వాళ్ళు కూడా 5 పంచయితాః పాండవేయాస్తు ద్రౌపద్యాః కీర్తివర్ధనాన్, ద్రౌపది యొక్క కీర్తిని వర్ధింపజేసేటువంటి వాళ్ళంతా కూడా సమప్రమాణాన్ పాండూనాం, ఈ పంచపాండవులకి ఏమైనా వీళ్ళు తక్కువగా ఉన్నారా అంటే వాళ్ళతో సమమైన ప్రమాణంట. అంటే వాళ్ళు ఈ ఎత్తులో కానీ వాళ్ళ యొక్క శక్తిలో కానీ సామర్థ్యంలో కానీ సమమైన ప్రమాణాలు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. అలాగే సమవీర్యాన్ మదోత్కటాన్, వాళ్ళ మదం చేత ఉత్కటులై ఉంటారట వాళ్ళు. అలాగే సమవీర్యము అంటే ఒకడిలో వీర్యము తక్కువ ఒకడిలో వీర్యం ఎక్కువ అనేది ఎక్కడా లేకుండా సమవీర్యత్వం అందరిలోనూ ఉంది. అది ఎక్కడా ఉపపన్నం కాదు. జనరల్గా లోకంలో ఒకచోట ఒక సంతానం తక్కువగా ఉంటే ఒకచోట ప్రతిభ ఉంటుంది, ఒకచోట న్యూనత ఉంటుంది, ఒకచోట ప్రతిభ ఉంటుంది. అలాగ కాకుండా ఇక్కడ సమవీర్యాన్ అందరూ కూడా సమవీర్యులే.
సౌభద్రం చ మహేశ్వాసం అమరైరపి దుస్సహం. సౌభద్రం చ అంటే సుభద్ర అవి యొక్క కుమారుడు ఈయన. ఎవరుడు? అభిమన్యుడు. అతన్ని జయించడం ఎట్లానా కుదురుతుందా అంటే దుస్సహం అంట. అమరైరపి దుస్సహం, దేవతలు కూడా అతన్ని సహించలేరుట. అంతటి పరాక్రమం అయింది. గొప్ప ధనస్సు కలిగినటువంటి వాడు అతను అభిమన్యుడు. దేవతలు కూడా అతన్ని పొందడానికి శక్యం కానటువంటి సామర్థ్యం అతంది. సౌభద్రం చ మహేశ్వాసం అమరైరపి దుస్సహం, సహింపశక్యం కానిటువంటిది అతని పరాక్రమం. అలాగే గద ప్రద్యుమ్న సాంబాశ్చ, గదుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు అనే ముగ్గురు ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఇటువంటి శక్తి పరాక్రమవంతులే. వాళ్ళ ఎటువంటి వాళ్ళు అనేది మనకి ఒక వరుసగా ఉపమానంతో చూపిస్తూ ఉన్నారు. మొదటివాడు కాల సమానుడు, గదుడు అనేటువంటి వాడు కాలంతో సమానమైన పరాక్రమం ఉన్నటువంటి వాట. ప్రద్యుమ్నుడు అనేటువంటి వాడు సూర్యుడితో సమానం, ఆ తేజస్సు, అటువంటి వేగం, ఆయన యొక్క తేజస్సుతో సమానమైన వాడు. అలాగే సాంబశ్చ, అతను అగ్నితో సమానమైనవాడు. అంటే ముగ్గురికి 3 ఉపమానాలు చూపిస్తూ గద ప్రద్యుమ్న సాంబాశ్చ కాల సూర్యానలోపమాను, ఈ విధంగా వీరుల యొక్క పరాక్రమాన్ని చెబుతూ అనంతరం తే వయం ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహా కర్ణం చైవ నిహృత్యాజౌ అభిషేక్ష్యామ పాండవం. మేము ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహా, అతన్ని మేము ఏ విధంగా సంహరించగలమో తెలుసా మీకు? శకునితో సహా మేము ధృతరాష్ట్రపుత్రుణ్ణి, సుయోధుణ్ణి మేము సంహరించగలుగుతాం. అలాగే కర్ణం చైవ నిహత్య, కర్ణుణ్ణి, అనంతరం ఈ రకమైనటువంటి కౌరవ వంశులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము వాళ్ళ యొక్క సంహరించి అభిషేక్ష్యామ పాండవం, యుధిష్ఠిరునికి మేము పట్టాభిషేకం చేస్తామయ్యా, మేము అంతటి శక్తివంతులము మేమందరము అనే అభిప్రాయం చెప్తున్నాడు ఆయన. తే వయం ధృతరాష్ట్రస్య పుత్రం శకునినా సహా కర్ణం చైవ నిహత్యాజౌ అభిషేక్ష్యామ పాండవం. అనంతర శ్లోకం నాధర్మో విద్యతే కశ్చిత్ శత్రూన్ హత్వా ఆతతాయినః అధర్మ్యమయశస్యం చ శాత్రవాణాం ప్రయాచనం. నాధర్మో విద్యతే కశ్చిత్ శత్రూన్ హత్వా ఆతతాయినః. ఆతతాయినః అంటే ఈ దుష్టమైనటువంటి ప్రవృత్తి కలిగి ఎక్కడైతే సత్పురుషులు ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి వారిని ఏదో రకంగా వాళ్ళని హింసిస్తూ ఉండడం, అంటే కూడనటువంటి పనులు చేయడం, అధర్మ మార్గంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఆతతాయినః. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి అన్నాడు ఆయన. అటువంటి వాళ్ళని మనం సంహరించామనుకోండి, అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్రసంగం కౌరవులదే కాబట్టి ఈ కౌరవుల్ని మనం వీళ్ళంతా ఆతతాయినః అని పేరు పెట్టారు. ఆతతాయులై ఉన్నారు కాబట్టి వీళ్ళని చంపడం వల్ల మనకు ఏదైనా దోషం ఉంటుందా? నాపరాధో కశ్చిత్ విద్యతే, వీళ్ళకి ఎటువంటి అపరాధం ఉండదట. వాళ్ళని సంహరించిన మాత్రం చేత వీళ్ళకి ఎటువంటి అపరాధము అంటదు అని చెప్తున్నారు ఆయన. అధర్మ్యమయశస్యంచ శాత్రవాణాం ప్రయాచనం. శత్రువులని మనం యాచించడం అనేది అధర్మ్యమయ శస్యం, అది ఏమాత్రము ధర్మయుక్తం కాదు. ఆ విధంగా మనం వాళ్ళని కోరకూడదట. అధర్మ్యమయ శస్యం అవుతుందట. అది ధర్మ విరుద్ధమైనటువంటి అంశాన్ని మనం చేసినట్లే అవుతుంది. ఎవరిని? శత్రువులను యాచన చేయడం అంటే, శత్రువుల దగ్గరికి మనం వెళ్ళి యాచించడం అంటే అది అధర్మ్యమయ శస్యం. ధర్మహితము కానిటువంటి, ధర్మాన్ని పొందనటువంటి ఒక దాన్ని మనము కోరుకోవడమే. ధర్మబద్ధము కానిటువంటి దాన్ని కోరుకోవడం అనేది ఏదైతే ఉందో అది శత్రువుల్ని యాచన చేయడమే. శత్రువుల్ని యాచన చేయడం అంటే అది అధర్మ్యమయ శస్యం, అధర్మయాచనే అవుతుంది అని చెప్తున్నారు ఆయన. అనంతరం హృద్గతస్తస్య యః కామః తం కురుధ్వమతంద్రితాః నిసృష్టం ధృతరాష్ట్రేణ రాజ్యం ప్రాప్నోతు పాండవః అద్య పాండసుతో రాజ్యం లభతాం వాయుధిష్ఠిరః నిహతావారణే సర్వే స్వప్స్యంతి వసుధాతలే. ఈయన యొక్క కోరిక ఇంకా పాపం చాలా హృద్గతంగా ఉంది. చాలా ఆయన యొక్క కోరికనంతా అభిప్రాయాన్ని బయట పెడుతూ ఉన్నాడు ఆయన. హృద్గతస్తస్య యః కామః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.